బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎవరో ఊహించని విధంగా గులాబీ బాస్ కు అర్ధరాత్రి షాక్ ఇచ్చారు సొంత పార్టీ ఎమ్మెల్సీలు. ఉన్నట్లుండి 6 ఎమ్మెల్సీలు గురువారం అర్ధరాత్రి కార్తీకి చేయి అందుకున్నారు. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ చేరటం సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎవరు ఊహించని విధంగా చేరికలు ముగిశాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, భానుప్రసాద్, ఎం ప్రభాకర్, విఠల్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్, చెప్పండి. ఒకేసారి 6 చేరికలు కాంగ్రెస్ లో జరిగాయి. అసలు ఏ కారణంతో వీళ్ళు బీఆర్ఎస్ ని వదిలారు అని అంటారు? ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెప్పొచ్చు. ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ బీఆర్ఎస్ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి విముఖతను వ్యక్తం చేస్తూ ఉంది. నిజానికి వారందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పనిచేసిన వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ లో వాళ్ళంతా కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అందరూ ఒక్కసారిగా ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పార్టీకి భవిష్యత్తు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పుంజుకుంది, విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 సీట్లు సాధించడం ద్వారా తాము కూడా చాలా బలంగా ఉన్నామనే అంశాన్ని కూడా నిరూపించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కి పెద్దగా భవిష్యత్తుని వాళ్ళు చూడటం లేదు. పైగా ఓవంక అనేక రకాలైనటువంటి కుంభకోణాలు, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ లో బీఆర్ఎస్ పార్టీ ఇరుక్కోవడం అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా అప్రతిష్ట తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అలాగే చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అవ్వడం, దానికి సంబంధించి ఆమె కనీసం బెయిల్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో పార్టీ పుంజుకోదు అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి వ్యవహార శైలికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధికారం ఎక్కడుంటే సాధారణంగా జనం అక్కడే ఉంటారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, ఎక్కడైనా సరే తమ ప్రాంత అభివృద్ధి, తమకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండడం ద్వారా వాళ్ళకి కొంత అధికారంలో ఉన్నటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వచ్చేటట్టుగా భావించవలసి ఉంటుంది భారతి. అయితే ఇక బీఆర్ఎస్ ఖాళీ అయినట్లే అని అంటారా? అంటే ఎమ్మెల్సీలకు సంబంధించినంత వరకు 6 ఎమ్మెల్సీస్ ఒకేసారి జాయిన్ అయిపోతే కింద వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెవరు, ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు కౌన్సిల్లో ఒక్కసారిగా 6 మెంబర్స్ కనుక వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజే కదా. ఇప్పుడు ఈ దిగ్గజం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ చాలా మంది మీకు అధికారంలో ఉన్నారు అక్కడ. కానీ ఒక్కసారిగా దాంట్లో 6 మెంబర్స్ ఒకసారిగా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతే దానివల్ల కలిగేటటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాంగ్రెస్ కి బలం చేకూరుతుంది కూడా అదనంగా. అందువల్ల డెఫినెట్ గా ఈ నిర్ణయం చాలా బీఆర్ఎస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి దెబ్బగా దీన్ని భావించవలసి ఉంటుంది. మరి దీన్ని ఎదుర్కోవడానికి గులాబీ బాస్ ఏం చేయదలుచుకున్నారు, ఎటువంటి వ్యూహాలు పన్నుతారు, ఏ రకంగా మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది చూడవలసి ఉంది. అది కూడా ఒక్కసారి మూకుమ్మడిగా కొంతమంది వెళ్ళిపోతారనే ప్రచారం ఇటీవల జరిగింది. కానీ ఒక్కసారిగా 6 మెంబర్స్ ఒకేసారిగా బయటికి వెళ్ళి ఈ రకంగా పార్టీలో జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో అని ఎవరు ఊహించి ఉండరు. ఊహించిన విధంగా రాత్రి ఈ రకమైనటువంటి పరిస్థితి జరిగింది అక్కడ. అందువల్ల ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు. మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు చెప్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా చేశారు. ఖచ్చితంగా మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది, ఖాళీ చేస్తాం బీఆర్ఎస్ ని అని చెప్పి వాళ్ళు చెప్పారు. అందువల్ల అట్లాంటి నేపథ్యంలో మరి గులాబీ బాస్ కర్తవ్యం ఏంటి అని ఏం చేయదలుచుకున్నారు చూడవలసి ఉంది భారతి. రైట్ సార్, ఇక పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ కూడా రాహుల్ ను ప్రశ్నించారు.
మరి మేనిఫెస్టోలో ఇచ్చిన ఫిరాయింపుల హామీపై చిత్తశుద్ధి లేదని అంటారా? దానిపై ఏమంటారు? మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఫిరాయింపుల దానికి సంబంధించినటువంటి మాట అందరికీ వర్తిస్తుందిగా. మరి గతంలో ఆయన టీడీపీ పార్టీని మొత్తం బీఆర్ఎస్ టీడీఎల్పీ అనేది లేకుండా చేశారు, అలాగే సిఎల్పీ లేకుండా చేశారు మొత్తం అంతా కూడా. మరి ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి చట్టం తాలూకు వ్యవహారం అంతా వాళ్ళకి గుర్తు రాలేదా? కాబట్టి ఆ పార్టీ, ఏ పార్టీకైనా సరే ఒక నిబంధన అనేది ఎప్పుడు కూడా అందరికీ ఒకటే వర్తిస్తుంది. ఎప్పుడైనా సరే వాళ్ళు ఖాళీ చేశారు, 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. మొదటి 5 సంవత్సరాల్లో టీడీపీని టోటల్గా ఖాళీ చేశారు, రెండో 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ని పూర్తిగా ఖాళీ చేశారు. మరి అలా చేయడం ద్వారా మరి వీళ్ళందరినీ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ వీళ్ళంతా కూడా మరి పార్టీ ఫిరాయించి అక్కడికి వెళ్ళి మంత్రులైనటువంటి వాళ్ళే కదా. మరి అట్లాంటప్పుడు మరి వీళ్ళని ఎమ్మెల్సీలు తీసుకున్నప్పుడు మాత్రమే అది ఎందుకు గుర్తొస్తుంది? మన పార్టీ నుంచి ఎవరన్నా వెళ్ళిపోతేనేమో పార్టీ ఫిరాయింపులు, దానికి చట్టం ఇవన్నీ వర్తిస్తాయి. వేరే పార్టీ నుంచి మనం తీసుకున్నప్పుడు అవన్నీ వర్తించవు అంటే ఏ రకంగా దానికి సమాధానం జస్టిఫై చేయగలరు వాళ్ళు? వల్ల చట్టం ఎట్టాగో తన పని తాను చేసుకుపోతుంది. ఏం చేస్తారు, దాని మీద ఏం జరుగుతుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది చట్టపరంగా. కానీ వాళ్ళు కాంగ్రెస్ లో ఉండదలుచుకున్నారు, వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దానికి ఎవరు చేయగలిగింది ఏం లేదు. వేరే ఆల్టర్నేటివ్స్ ఏమన్నా వాళ్ళని ఎట్లా నిలుపుకోవాలి, ఏం చేయాలి, ప్రజలకు మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళ మీద నమ్మకం కలిగేలా ఎట్లా ప్రవర్తించాలి అనేది గులాబీ బాస్, అలాగే కేటీఆర్, హరీష్ రావు వాళ్ళంతా కూడా దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.